జక్కన్న బాహుబలి 2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అనుకున్నట్టే ఇది బ్లాక్ బస్టర్. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కల, సత్యరాజుల నటన, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకుంది. అయితే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం సుదీర్ఘంగా సాగతీతగా అనిపించింది. తప్పితే స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ వగైరాలన్నీ సూపర్బ్. ఎవరి పాత్రలో వారు ఇమిడిపోయి తమ రోల్స్ కి పూర్తి న్యాయం చేకూర్చారు. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ ఫస్ట్ పార్ట్ లో కన్నా ఈ సెకండ్ పార్ట్ లో పూర్తి రాజసంతో కనిపించాడు. రానా విలనిజం మొదటి భాగంలో మాదిరే ఇందులోనూ తనదైన స్టైల్లో మెప్పించాడు. ఇక శివగామిగా రమ్యకృష్ణ ఓకే. సెకండ్ హాఫ్ నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది అర్థమైపోయింది. ఇన్నాళ్లుగా అందరినీ అదే పనిగా అయోమయంలో పెట్టిన ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. దేవసేన వల్లే మొత్తం ఫ్లాట్ అంతా మారిపోయిందన్న ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందే. శివగామి భల్లాల దేవుని మాటలు నమ్మి బాహుబలిని రాజుగా కాక సేనాధిపతిగా చేయటం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. మొత్తానికి ఎవరు ఊహించని ఘటనలను రాజమౌళి ఈ సెకండ్ పార్ట్ లో చూపటం విశేషం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.